Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. ముఖ్యంగా మ్యామ్ చెప్పే అఫర్మేషన్స్ కానీ లేకపోతే చేసే విజువలైజేషన్స్ కానీ మనీని తీసుకొస్తున్నాయి, అలాగే అవి పనిచేస్తున్నాయి. కానీ ఇవి ఎలా పనిచేస్తున్నాయి, మన మైండ్కి అంత శక్తి ఉందా, అది ఏ విధంగా మనల్ని పనిచేసేలా చేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. ఈరోజు మీ సీక్రెట్స్, రహస్యాలు, మిస్టరీస్ అన్ని చెప్పాల్సి ఉంటుంది మ్యామ్ ఈ ఎపిసోడ్లో. ఎందుకంటే మీ క్లయింట్స్కి చూస్తుంటే టెస్టిమోనియల్స్, కొంతమందికి ల్యాక్స్ ఆఫ్ మనీ మేనిఫెస్ట్ అవుతుంది, వాళ్ళు చేసే ఎఫర్మేషన్స్ పని అవుతున్నాయి. అయితే ఆ ఎఫర్మేషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, నిజంగా వాళ్ళ మెదడుకి అంత శక్తి ఉందా, లేదంటే ఏం జరుగుతుంది, ఈ విశ్వం అనే వెనుక జరిగే ప్రాసెస్ ఏంటి, విశ్వానికి మనిషికి ఉన్న సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ తెలియాలని మీరు చెప్పాలని మేము అడుగుతున్నాము ఈ రోజు ఎపిసోడ్ లో. విరాట్, యాక్చువల్గా ఇదంతా కూడా నేను చెప్పడం కన్నా కూడా చేసి చూపిస్తే బాగుంటుంది అని నా ప్రయత్నం. సో అది మనం చేసి చూపిస్తాను నేను ఇప్పుడు. సో దానికన్నా ముందు మన మైండ్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. సో మన మైండే మనకి మిత్రుడు, మన మైండే మనకి శత్రువు. దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాము అంటే అది మనకి మిత్రుడిలాగా పనిచేస్తుంది. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదంటే అదే మనకి శత్రువు అయ్యి మనకి పావర్టీలో ఉంచడం కావచ్చు, అనారోగ్యంలో ఉంచడం కావచ్చు, లేదంటే రిలేషన్షిప్స్ బ్రేకప్స్, లేదంటే డివోర్సెస్, వీటన్నిటికీ కారణం ఏదైనా మూల కారణం ఉంది అంటే మన మైండే. సో ఎప్పుడైతే మన మైండ్ని ఎలా ట్యాకిల్ చేయాలో నేర్చుకున్నాము అంటే మన జీవితం అంతా సెట్. డబ్బులు సంపాదించుకోవడానికి, స్ట్రెస్కి కావచ్చు, అందరూ ఓన్లీ స్ట్రెస్కి అనుకుంటారు కానీ మన స్ట్రెస్కి, మన ఆనందానికి, మన ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, మన రిలేషన్షిప్స్కి అన్నిటికీ కారణం మైండే. అంటే మన మైండ్ని కరెక్ట్గా మనం ఉంచుకున్నాము, లేదంటే దాన్ని ఎలా ట్రైన్ చేయాలో కరెక్ట్గా నేర్చుకున్నాము అంటే మిరకల్స్ చూడొచ్చు. సో అన్నిటికీ సొల్యూషన్ ఇస్తున్నారు అన్నారు. అందులోనూ ముఖ్యంగా మన ఆడియన్స్కి బాగా ఫేవరెట్ అయిన ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం, వాళ్ళ డ్రీమ్స్ నెరవేరడం, వీటన్నిటికి కూడా సొల్యూషన్ ఇందులో దొరుకుతుందని నేను భావిస్తూ లెట్స్ స్టార్ట్. ష్యూర్. సో ఇప్పుడు మనం ఒక పర్సన్ని ఇన్వైట్ చేద్దాం. వాళ్ళతో నేను వాళ్ళ మైండ్కి ఉండేటువంటి ఎంత పవర్ ఉందో అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. డన్. హాయ్. ఓకే, మీ పేరండి? విజయ్. విజయ్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఏజ్ విజయ్? 23. ఓకే, ఫైన్. సో నేను ఒక మాట చెప్తాను, అది మీరు చెప్పాలి. ఓకే. మై నేమ్ ఈజ్ విజయ్. And I'm 23 years old. And I am 23 years old. This body, mind and brain belongs to me. Belongs to my adult self. Okay, perfect. ఓకే, సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాము. అంటే మీ మైండ్కి ఉండేటువంటి ఒక శక్తి ఏంటి అని తెలుసుకోవడానికి. ఓకే, ఫైన్. సో మీకు ఏమైనా స్ట్రెస్ ఉందా వర్క్లో? లైట్గా ఉందా? లైట్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు స్ట్రెస్ ఎంత ఉండొచ్చు అంటే 1 to 10. 10 అనేది ఎక్కువ, 0 అనేది తక్కువ, లేదా 1 అనేది తక్కువ. సో అవుట్ ఆఫ్ 0 to 10 ఎంత ఉంది? 6 ఉంటుంది. 6 ఉంటుంది. ఓకే, ఫైన్. ఓకే, మనం ఇప్పుడు ప్రాసెస్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ అయ్యే లోపల నీకు కంప్లీట్గా స్ట్రెస్ అనేది అది 0కి వచ్చేస్తుంది. హ్యాపీ? వెరీ గుడ్. సో లెట్స్ డూ ద వన్ ప్రాసెస్. హాయ్ వ్యూయర్స్. సో ఇప్పుడు మనం విజయ్ ఉన్నారు. మనం విజయ్తో తన స్ట్రెస్ని 6 ఉన్నదాన్ని మనం 0 చేయడమే మన టార్గెట్. అండ్ తన మైండ్ ఎలా వర్క్ అవుతుందనే విషయం నేను మీతో షేర్ చేస్తాను. విజయ్, వెరీ సింపుల్. గేజ్ అట్ 1 point. అంటే మీకు ఎదురుగా ఒక బోర్డు ఉంది కదా, ఒక పాయింట్ దగ్గర మీరు గేజ్ పెట్టుకొని, అంటే స్ట్రైట్గా దాని కళ్ళని చూస్తూ 50 నుంచి రివర్స్ ఆర్డర్లో నాకు కౌంట్ చేయాలి. ఓకే, అంటే మీరు తెలుగులో అయినా చెప్పచ్చు, ఇంగ్లీష్లో అయినా కంఫర్టబుల్గా ఉంటే చెప్పచ్చు. ఓకే, తర్వాత నేను ఇలా చిటికి వేస్తాను. అప్పుడు లెట్స్ సే మీరు ఒక 45 దగ్గర ఉన్నారు. సో ఒక్క నెంబర్ ముందుకు వెళ్ళాలి, అంటే 46. 33 దగ్గర ఉన్నారు, నేను చిటికి వేస్తాను. మీరేం చేయాలి? 34 నుంచి 34, 33, 32, 31 అంటే రివర్స్ ఆర్డర్లో చేయాలి. ఓకే, యు గాట్ ఇట్ రైట్? వెరీ సింపుల్. Okay, so gaze at 1 point. Yeah, so with the count of 3 you're going to count 1, 2, 3, start. 50, 49, 48, 47, 46, 45, 44, 43, 44, 43, 42, 43, 42, 41,
40, 39, 40, 39, 38, 37, 36, 38, 37, 36, 35, 34, 33, 34, 33, 32, 35, 34, 33, 32, 31, 20, 29, 28, 27, 26, 27, 26, 25, 24, 23, 25, 24, 23, 22, 21, 19, 18, 17, 18, 17, 16, 15, 14, 13, 14, 13, 12, 11, 10, 9, 8, 9, 8, 7, 6, 6, 5, 4, 3, 2, 1, 0. Close your eyes, deep sleep. Take a few breaths. Breathe in and out. Breathe in. Breathe out all the stress that you are facing. Breathe in and breathe out. Now gently open your eyes. ఓకే, సో నా ఇప్పుడు నేను 1 అంటే కళ్ళు ఓపెన్ చేయాలి, 2 అంటే కళ్ళు మూత చేయాలి. ఓకే, సో యు ఆర్ రెడీ? Yeah. ఓకే, సో 1 క్లోజ్, ఓపెన్ యువర్ ఐస్. 1 అంటే Open. ఓపెన్, 2 అంటే క్లోజ్. ఓకే, Okay. 1 2 1 2 2 1 1 2 2 1 1 2 1 2 1 2 1 2 2 2 1 1 1 2 1 2 1 2 2 2 1 1 1 2 2 1 2 1 2 2 1 1 2 1 2 1 2 0. Deep sleep. Now your eyes are closed. But completely. So close your eyes completely and just relax yourself. Take a few breaths. Coming in, going out. Coming in, going out. So now through your eyelids, until I say open your eyes, you should not open your eyes. So now your eyes are closed. So now release all your stress and tension through your eyelids. Breathe out all your stress through your eyelids by closing your eyes. Breathe in and out. Breathe in and out. Breathe in and out. Vijay, are you comfortable with my voice? Yeah, ma'am. Yeah, very good. So Vijay, now I want you to make yourself believe that your eyes are still shut and you cannot open them. The harder you try to open your eyes, it becomes more difficult. Vijay, make yourself believe that your eyes are still shut and you cannot open them. The harder you try to open your eyes, it becomes more difficult. You can try to open your eyes and let me know if you are able to open. Vijay is trying to open his eyes so hard. Vijay, you can be so authentic. మీరు చెప్పొచ్చు కళ్ళు ఓపెన్ చేయడానికి అవుతుందా లేదా? అవ్వట్లేదు. ఓకే, అవ్వట్లేదు. ప్రయత్నిస్తున్నావు కానీ అవ్వట్లేదు.
సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సజెషన్ టు ద మైండ్. ఆడియన్స్ మీకు అందరికీ అర్థమవుతుంది కదా. సో ఒక్కసారి మనం సజెషన్ ఇచ్చాము అంటే మన మైండ్ అంత పవర్ఫుల్. నేను తనకు కమాండ్ ఇచ్చాను, తన మైండ్ నేను ఎట్లా చెప్తున్నానో అలా వింటుంది. అందుకే మనం చెప్పే సజెషన్స్ అనేది అంత పవర్ఫుల్. అంటే ఏంటి, ఇక్కడ తను నన్ను బిలీవ్ చేశాడు బికాస్ నేను ఒక క్లినికల్ హిప్నోథెరపిస్ట్ కాబట్టి, ఒక డాక్టరీన్ ఉంది కాబట్టి, క్రెడెన్షియల్స్ మీద తను నన్ను ట్రస్ట్ చేశాడు కాబట్టి తన మైండ్ కన్విన్స్ అవ్వగలిగింది. ఓకే, సో నౌ ఓకే, ఇప్పుడు విజయ్, నువ్వు యాజ్ యూ సెడ్ యువర్ స్ట్రెస్ ఈజ్ అట్ 6 కదా. Yeah, ma'am. ఓకే, సో కెన్ ఐ టచ్ యూ? ఇస్ దట్ ఫైన్? Yeah. ప్లీజ్ గివ్ మీ యువర్ రైట్ హ్యాండ్. ఓకే, ఫైన్. నాతో పాటు చెప్పు. ఈవెన్ దో, నాతో పాటు చెప్పు. Even though ఐఎమ్ ఫీలింగ్ I'm feeling స్ట్రెస్ stress అబౌట్ 6 about 6 బికాస్ because ఏదైనా ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? బికాస్ ఆఫ్ హెవీ వర్క్ ప్రెషర్? yeah, ఓకే, బికాస్ ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్ because I'm feeling stress డ్యూ టు due to హై high వర్క్ ప్రెషర్. work pressure. Still I choose to Still I choose to love and accept myself, love and accept myself, heal and integrate healing and integrate that part of me, that part of me, even though even though I'm feeling I'm feeling stress stress because because of the of the heavy work pressure. heavy work pressure. Still I choose to Still I choose to love and accept myself, love and accept myself, heal and integrate healing and integrate that part of me, that part of me, even though even though I'm feeling I'm feeling stress stress due to due to heavy work pressure. heavy work pressure. Still I choose to Still I choose to love and accept myself, love and accept myself, heal and integrate healing and integrate that part of me. that part of me. సో ఇప్పుడు నీ గుండె అనేది ఒకటి పెట్టుకో, ఇది వచ్చి ఇక్కడ పెట్టుకో. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్ అంటిల్ ఐ సే ఓకే. సో నౌ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ త్రూ యువర్ మౌత్. బ్రీద్ ఇన్ లైక్ దిస్, బ్రీద్ ఇన్ 7 times. Once you done, let me know. Seven times. Finished? Open your mouth and release it. Open your mouth. Release it. Just release. Once you're done, let me know. Yeah. Good. So now I want you to observe. సో ఇప్పుడు 6 ఉండే, ముందు 6 ఉండేది స్ట్రెస్, ఇప్పుడు ఎంత ఉంది? Normal is 4 ఉందండి. 4 ఉందా? Yeah. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. గివ్ మీ యువర్ రైట్ హ్యాండ్. ఈవెన్ దో Even though ఐఎమ్ ఫీలింగ్ I'm feeling స్ట్రెస్, stress, ఐ డోంట్ నో వై, I don't know why, స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ still I'm feeling కన్ఫ్యూజ్డ్, confused, నాట్ ష్యూర్ not sure why I'm holding why I'm holding the stress the stress in my body, in my body, but but I want to I want to let go of this let go of this stress stress in my body. in my body. Still I choose to Still I choose to love and accept myself, love and accept myself, heal and integrate healing and integrate that part of me, that part of me, even though even though I'm feeling I'm feeling stressed stress in my body. in my body. Still I choose to Still I choose to love and accept myself, love and accept myself, heal and integrate healing and integrate that part of me, that part of me, even though even though I'm feeling I'm feeling stress stress due to due to heavy work pressure. heavy work pressure. Still I choose to Still I choose to love and accept myself, love and accept myself, heal and integrate healing and integrate that part of me. that part of me. Just place it on your heart and now blow out 7 times, and once done, let me know. Do it slow pace. You have all the time with you.
Once done, let me know. Yeah, ma'am. So now how much you are feeling stress? 0. 0. Fantastic. Great. So audience, this is the result in front of you. So this is how we can tweak your mind, and we can give the suggestions, and it will respond instantly. Right. So just take few breaths, coming in, going out. Let all the bodies and personalities integrate with the physical body right now. Let all the bodies and personalities integrate with the physical body right now. Let all the bodies and personalities integrate with the physical body right now. So with the count of 5, you are going to open your eyes slowly and gently. 5, 4, 3, 2, 1, 0. Open your eyes, wide awake, feeling refreshed, rejuvenated, and recharged with a bright smile. How are you feeling? Nice, ma'am. Relief. రిలీవ్గా ఉందా? ఎలా ఉంది? ఎట్లా అనిపిస్తుంది మీకు మైండ్ అంతా ఇప్పుడు? మైండ్ ప్రశాంతంగా, అంటే వర్క్ స్ట్రెస్ పోయి కొద్దిగా ప్రశాంతంగా చాలా బాగుంది. చాలా బాగుందా? Yeah. ఓకే. సో ఇంకా నీకు ఆ స్ట్రెస్ అనేటప్పుడు ఉండింది కదా, సో ఆ Yeah. స్ట్రెస్ అంతా పోయిందా ఇప్పుడు? యా, పోయింది. ఓకే. మళ్ళీ ఫీలింగ్ గుడ్, ఇంకా ఎనర్జీగా వర్క్ చేసుకోగలను. ఎనర్జీగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వండర్ఫుల్ లైవ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ చేత లైవ్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయించాలి అంటే చేయించే వాళ్ళు చాలా స్కిల్డ్ అయి ఉండాలి, అంత ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి అనమాట. అండ్ కళ్ళ ముందే చూసాం ఏం జరిగింది అనేది. అండ్ తప్పకుండా ఒక మైండ్ అనేది హిప్నాటిక్ వేస్కి తగ్గట్టు మారుతూ ఉంటుంది, దాని క్యాపబిలిటీ మార్చుకుంటూ ఉంటుంది. అండ్ ఇలాంటివి చాలా విషయాలు చూస్తున్నాం, లైవ్గా చూసాం మీ ద్వారా. అండ్ ఇలా చాలా మంది వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే మా లైఫ్ బాగాలేదనుకుంటున్న వాళ్ళు చాలా మంది వాళ్ళే ఒక కొన్నిటికి పరిమితి చేసేసుకుంటూ ఉంటారనమాట. లిమిటింగ్ బిలీఫ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా లిమిటింగ్ బిలీఫ్స్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇలాంటి సెషన్స్ చాలా అవసరం. అండ్ తప్పకుండా ఈ సెషన్స్ తో పాటు అవేర్నెస్ అనేది ఇంకా ఇంపార్టెంట్. అవును. ఎస్ విరాట్. సో ఐ వాంటెడ్ టు గివ్ లిటిల్ బ్రీఫ్ అబౌట్ మనం ఇప్పుడు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసామో విజయ్ మీద. సో నేను ఎప్పుడైతే తన దగ్గర నేను ఐ ఛాలెంజ్ చేయించానో అప్పటికి తన ఐస్ అనేది మనం ఎందుకు నేను అంత చేయించాను అంటే మన బ్రెయిన్కి టూ మెనీ మెసేజ్ యూనిట్స్ వెళ్తే ఏమవుతుందంటే అది షట్ అవుతుంది. అది తనకి ఇప్పుడు తెలియదు అనమాట. సో అందుకే మనము ఒక హిప్నోథెరపిస్ట్ ఏం చేస్తారు అంటే ఇది మంచి పర్పస్ కోసం అంటే మేము ఉపయోగించేది. అంటే ఒక మనిషి ఏదో ప్రాబ్లంతో వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి తప్పించి ఇది వేరే దానికోసం వాడకూడదు. అది ఓన్లీ మంచి వాటికి మనం వాడుతున్నాము. ఇది గమనిక అనమాట. ఎస్, ఎప్పుడైతే ఒక మనిషి లో స్టేట్లో నుంచి వచ్చినప్పుడు లేదంటే ఒక ఇష్యూస్తో వచ్చినప్పుడు మనకి అఫర్మేషన్స్తో వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడం అంటే కుదరదు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అవ్వదు. అందుకే వీళ్ళు ఎంత అఫర్మేషన్లు చేస్తున్నా టెక్నిక్స్ చేస్తున్నా వర్క్ అవ్వదు. బట్ ఒక హిప్నోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళారు అంటే వాళ్ళు ఈ సజెషన్స్ ద్వారా హిప్నోటిక్ స్టేట్ అనేది ఇండ్యూస్ చేస్తాం. ఇప్పుడు తను వెళ్ళింది హిప్నోటిక్ స్టేట్ అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్కి గేట్లన్నీ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే గేట్లు ఓపెన్ అవుతుందో అక్కడ మనం చేసే ప్రాసెస్ మీరు చూసారు. ఇప్పుడు తనకి 6 ఉండే స్ట్రెస్ 0కి వచ్చేసింది. నేను చిన్న ప్రాసెస్ చేశాను. సో అంత పవర్ఫుల్ అనమాట ఆ ప్రాసెస్. దాంతోపాటు హిప్నోటిక్ స్టేట్ ఇండ్యూస్ చేస్తే ఏమవుతుంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో వాటిని మనం రీప్లేస్ చేసి మనం పాజిటివ్ బిలీఫ్స్ ఇన్కల్కేట్ చేయడానికి ఎటువంటి రోగం ఉన్నా అంటే ఒక క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, లేదంటే అప్పుల పాలు ఇష్యూస్ కావచ్చు, లేదంటే రిలేషన్షిప్ బ్రేకప్స్, దేనికైనా ఇవి చాలా పని చేస్తాయి అన్నమాట. ఒక ప్రమోషన్ కావాలి, బిజినెస్ కావాలి, క్లయింట్స్ కావాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ కూడా మీ మైండ్లోనే ఉంది. ఈ మైండ్ అన్నీ కూడా డీల్ చేసేదే హిప్నోథెరపీ. ఇట్ ఈస్ వెరీ సేఫ్. ఇట్ ఈస్ క్లినికలీ కూడా నేను సర్టిఫైడ్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు డూ ఇట్. బట్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద రైట్ మనకి థెరపిస్ట్ దగ్గరే చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ద రిజల్ట్స్ ఆర్ వెరీ వ్యాలిడ్. సో మీకు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా అలాగే అవేర్నెస్ క్లాస్ గురించి కూడా ఎలా జాయిన్ అవ్వాలనే ప్రాసెస్ చెప్తాను. కామెంట్ సెక్షన్లో దీనికోసం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఫిల్ చేసినట్లయితే మీరు ఈ క్లాస్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన వివరాల కోసం కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.